స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓ స్టార్ కమెడియన్ బెస్ట్ ఫ్రెండ్. కానీ అతనికి తన సినిమాలలో ఒక్కసారి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? రాజమౌళి తరువాత ఫ్లాప్ ఎరుగని దర్శకుడి పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా, నిర్మాతలకు నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నాడు అనిల్. వరుసగా సీనియర్ హీరోలను హ్యాండిల్ చేస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశము సాధించాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతి సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ ను కూడా సాధించాడు. F2, F3 తర్వాత ఈ సినిమాతో 3 సినిమాలు చేశాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే మెగాస్టార్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఓ స్టార్ కమెడియన్ అనిల్ రావిపూడికి క్లోజ్ ఫ్రెండ్ అట. కానీ అనిల్ సినిమాలో అతను కనిపించడు. కారణం ఏమిటో తెలుసా? ఈ విషయంలో అనిల్ రావిపూడి ఓ సందర్భంలో కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ కమెడియన్ ఎవరో కాదు, సప్తగిరి. అవును, అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న టైంలోనే అనిల్ కు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు సప్తగిరి. అయితే అనిల్ సినిమాల్లో ఆయన ఎందుకు కనిపించడో తెలుసా? అనిల్ చాలా సార్లు తన కోసం చిన్న పాత్రను క్రియేట్ చేసి పిలిచేవాడట. కానీ సప్తగిరి మాత్రం నీ సినిమాలో చిన్న పాత్రలు కనిపించడం నాకు ఇష్టం లేదు, అందుకే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే చెప్పు, చేస్తా అనేవాడట. తప్పకుండా తీసుకుంటా అనేవాడట. కానీ ఇప్పటి వరకు సప్తగిరికి సరిపోను పాత్ర రాయలేకపోయాడట అనిల్. ఇక అనిల్ విషయానికి వస్తే రీసెంట్ గానే దర్శకుడిగా 10 ఏళ్లు సక్సెస్ఫుల్ కెరియర్ ను కంప్లీట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.